హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను విజయవాడ వెంకటేశ్వరబాబు. ఇవాళ చాలా ముఖ్యమైన టాపిక్, చాలా ఇంపార్టెంట్. వివాహ వ్యవస్థలో అత్యావశ్యకమైనటువంటి విషయాలు అనమాట. సో 12 కాపురానికి పంచసూత్రాలు అంటే ఈ మధ్య మనకు ఈ వివాహాలు విచ్ఛిన్నం అవడం, పొరపచ్చాలు రావడం జరుగుతూ ఉంది కదా. దీని గురించి మనకు ఒక ప్రఖ్యాత రచయిత, ఇంగ్లీష్ రచయిత, సో ఆయన ఏం రాశాడంటే, డాక్టర్ గ్యారీ హాఫ్మెన్ గారు ఈ 5 లవ్ లాంగ్వేజ్ అని చెప్పి ఒక 5 సిద్ధాంతాలు, సూత్రాలు తెలియజేశారు. అవేంటో మనం తెలుసుకునే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్కి సంబంధించి, మోటివేషన్ మరియు హెల్త్కి సంబంధించినటువంటి ఛానల్ని మీరు ఇట్లా కొత్త కొత్త విషయాలు మీ దగ్గరికి తీసుకొస్తున్నందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించవలసిన కోరుతున్నాను. సో ఈ డాక్టర్ చారీ హాఫ్మెన్ గారు ఏం చెప్తారంటే, ఎమోషనల్ లవ్ ట్యాంక్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అంటే భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగాలలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమను వ్యక్తపరచడము. సో భార్యాభర్తల అనుబంధానికి, సంసారిక జీవితానికి, దాంపత్య జీవితానికి చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ లవ్ ట్యాంక్. అంటే ఇప్పుడు మనకు ఇంటి మీద ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ వాడుతున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. మనం వదిలేస్తే ఏమైంది, నీరు జీరో అయిపోయి మనకు నిరుపయోగం అయిపోతుంది, నిస్సారం అయిపోతుంది. అదేవిధంగా పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కారుకు కానీ మోటార్ సైకిల్కి కానీ. మనం పెట్రోల్ అయిపోయిన వెంటనే మనం నింపుకోకపోతే ఏమవుతుందని ఆగిపోతుంది. అంటే ప్రయాణం మధ్యలో అంతరాయం కలుగుతుంది. అదే రకంగా ఈ లవ్ ట్యాంక్ అనేది కూడా ఎప్పుడూ నింపబడుతూ ఉండాలి. ప్రతిరోజు దాన్ని ఒక రకంగా చెప్పాలంటే యాక్టివేట్ చేయగలుగుతూ ఉండాలి ప్రేమ ద్వారా అని ఆయన డాక్టర్ హ్యారీ చాప్మన్ గారు ఐదు సిద్ధాంతాలు ప్రతిపాదించారు 5 లాంగ్వేజ్ కింద. అవేంటో మనం తెలుసుకుందాం. భార్యాభర్తల అనుబంధం చిరకాలం ఉండాలంటే ఆచరించవలసినటువంటి 5 లాంగ్వేజ్ అని వారు తెలియజేశారు. సో మనకు జీవితాంతం భర్త భార్య ఒకరినొకరు అనుబంధంతో, ఆత్మీయతతోటి కలిసిమెలిసి ఉంటేనే ఆ జీవితం యొక్క పరమార్థము. వివాహం యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది అనమాట. మనం ఎందుకంటే వివాహాన్ని భారతీయులు పవిత్రమైన కార్యం కింద భావిస్తారు కాబట్టి మనం దాన్ని ఎలా ఆచరించాలా ఏంటనేది ఇక్కడ మనం డాక్టర్ చారీ హాఫ్మెన్ గారు చెప్పినటువంటి తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్. సో ప్రశంసించే మాటలు. అంటే భార్యని భర్త కానీ, భర్తను భార్య కానీ ఒకరినొకరు ఉత్తేజితపరచుకోవడానికి వారు చేసిన యాక్షన్స్ లేకపోతే యాక్టివిటీస్ని మనం ప్రశంసించడం అనమాట. అంటే చాలా చిన్న చిన్న విషయాలు ఆ ప్రేమని వ్యక్తపరచడానికి కృతజ్ఞతలు తెలియజేయడం కానీ, లేకపోతే మనం వంట చేసామనుకోండి, వాడు వంట బాగుంది అంటే చాలా బాగుంది అని మనం ఒక మాట అనేది, కాఫీ చాలా అద్భుతంగా ఉందని చెప్పడం కానీ, లేకపోతే భర్తని భార్య పొగిడేటప్పుడు మీరు అడగకుండా మీరు ఈ పని చేశారు, చాలా మంచి పని చేశారని కానీ, ఇటువంటి వ్యక్తులు ఆ పొగడతలు అనేటి, అప్రిసియేషన్ అనేటి వాళ్ళలో ఆనందాన్ని ఎన్హాన్స్ చేసి అనుబంధాన్ని పెంచుతుంది. ఒకరి మధ్య అనుబంధాన్ని పెంచేటువంటిది కాబట్టి వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్ అనేది సందర్భోచితంగా సమయం వచ్చినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉండడం అనేది వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి చేస్తుంది అనేది. రెండవది అంటే క్వాలిటీ ఆఫ్ టైం. విలువైన సమయాన్ని కేటాయించడం. భార్యకి భర్తకు భార్య విలువైన సమయాన్ని కేటాయించడం. అంటే మెజారిటీ మన దగ్గర మగవాళ్ళు జాబ్స్ చేస్తారు, ఆడవాళ్ళు హౌస్ మేకర్స్గా ఉంటారు కాబట్టి ఈ భర్త వస్తే ఏదైనా విషయాలు చెప్పాలి, సంఘటనలు చెప్పాలని ఆతృతతో ఉన్నప్పుడు నేను అలసిపోయి వచ్చాను, లేకపోతే నాకు పని ఉంది, నేను టైర్డ్ అయిపోయానని చెప్పి అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ మనసులో ఒక నిరాశ గూడుగట్టుకుపోతుంది. సో ఆమె చెప్పడానికి ఉత్సాహం చూపించినప్పుడు మీరు వినడానికి కూడా అంతే శ్రద్ధ పెట్టి, అంతే అభిమానంతో ఆమె చెప్పేది ఆలకించి చేస్తారా చేయరా వేరే విషయం. చెప్పడం అనే దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటే వాళ్ళల్లో ఆ యొక్క ఒత్తిడి తగ్గిపోయి వాళ్ళు ఆనందపడతారు అనమాట. సో మీరు కూడా ఏంటంటే వాళ్ళు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వినడానికి మీరు శ్రద్ధ చూపించి వినాలి. విన్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారం అయిపోయి ఒకరి మధ్య ఒకరికి అనుబంధం ఏర్పడుతుంది. మూడేది ఏంటంటే రిసీవింగ్ గిఫ్ట్స్. అంటే బహుమతులు ఇవ్వడం. ఇక్కడ బహుమతులు ఇవ్వడం అంటే వడ్డానాలు చేయడం, పట్టు చీరలని కాదు. ప్రతి సందర్భానికి మనం ఏదైనా మ్యారేజ్ డేలు కానీ, బర్త్డేలు కానీ, ఇటువంటి అకేషన్స్ వచ్చినప్పుడు మనం చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే బయటకి ఏదైనా ఊరికి టూర్ వెళ్ళినప్పుడు, భర్త కానీ భార్య కానీ టూర్ వెళ్ళినప్పుడు భార్యకు కానీ భర్తకు కానీ ఇష్టమైనటువంటి వస్తువులు, అదొక శారీ అవ్వచ్చు, లేకపోతే చిన్న గిఫ్ట్ కానీ, లేకపోతే మనీ పర్స్ కానీ, లేకపోతే భర్తకి ఇష్టమైనటువంటి చెప్పల్స్ కానీ, టీషర్ట్స్ కానీ అటువంటిది ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో ఇంకా అనుబంధం పెరుగుతుంది, అఫెక్షన్స్ పెరుగుతుంది. సో దీన్ని ఏమంటే టోకెన్ ఆఫ్ లవ్ అంటారు అనమాట. ఒకరి మధ్య ఒకరు ప్రేమని, భావాన్ని వ్యక్తపరచుకోవడం వల్ల అది ఇంకా బలపడుతుంది. వాళ్ళ యొక్క వివాహ బంధం చాలా దృఢంగా తయారవుతుంది అనేది. 4వది యాక్ట్ ఆఫ్ సర్వీస్. అంటే సేవ, సహాయం చేయడం.
అంటే భార్య చేసే పనుల్లో భర్త సహాయం చేయడం, కూరగాయలు కోసేటప్పుడు కానీ, లేకపోతే కూరగాయలు తెచ్చేటప్పుడు కానీ, లేదా అంట్లు కడిగే సందర్భంలో కానీ, బట్టలు ఆరేసే సందర్భంలో కానీ భర్త భార్యకి సహాయం చేయడం. అట్లనే భార్య కూడా ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు భర్త పనిలో కూడా షేర్ చేసుకోవడం, భర్త యొక్క పర్సనల్ నీడ్స్ని చూడడం, భార్య యొక్క పర్సనల్ నీడ్స్ చూడడం అనేది ఇద్దరు ఉభయ కృషిలో పని. ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నేను వేరు నువ్వు వేరు అనే భావన కాకుండా ఇద్దరం ఒకరికొకరే కలిసి జీవిస్తున్నాము, మన ఇద్దరం కలిసిమెలిసి ఉండాలా అనేటువంటి ఒక సందేశాన్ని వాళ్ళకి పంపించినట్టు అవుతుందన్నమాట. సో నా ఐదోది ఏంటంటే ఫిజికల్ టచ్, శారీరక స్పర్శ. అంటే మానవుడి యొక్క ఎమోషన్స్లో అతి ముఖ్యమైనది ఏంటంటే టచ్ ఫీలింగ్ అనమాట. మనం కూడా చూస్తాం, చిన్నపిల్లలు కనబడంగానే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే మనలో ఆ ఫీలింగ్ ఏర్పడినప్పుడు వాళ్ళు కూడా అటువంటి ఫీలింగ్లో మనం ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే మనకు ఆనందం కలుగుతుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్లో షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ, రెండు చేతులు కలిపి మాట్లాడుకోవడం, భుజం మీద చేసి మాట్లాడడం, హగ్ చేయడం కానీ, అది కడ్లింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్పర్శ అనే యొక్క చర్య వల్ల శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్నట్టు ఆనందం ఇంక్రీజ్ అవుతుంది అనమాట, డబుల్ అయ్యి ఇంకా సంతోషపడుతుంది అనమాట. సో ఈ యొక్క 5 సూత్రాన్ని మనం పాటించినప్పుడు ఎవరి వివాహ వ్యవస్థ ఫెయిల్ అవ్వదు, వివాహ బంధం ఫెయిల్ అవ్వరు, అందరూ చాలా సంతోషంగా కలిసి. చాలా సింపుల్గా ఉన్నాయి కదండి, ఇది చేయడం కూడా చాలా. చెప్పని ఏం చెప్తానంటే ప్రధాన భావన ఏమిటంటే ప్రతి వ్యక్తికి ప్రేమను అనుభవించే ప్రధాన భాష ఒకటి ఉంటుందట. అంటే ఒక్కొక్క వ్యక్తికి భార్యకు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది, భర్తకు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది. ఆ ఒకటి లేదా 2 భాషలు ఏమున్నాయో తెలుసుకొని, ఆ ప్రధాన భాష ఏంటో తెలుసుకొని దాన్ని మనం చూపించాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వారు చెప్పడం జరిగింది, అదేంటంటే మనకు నచ్చిన విధంగా ప్రేమను చూపించడం కంటే ఎదుటివారు ప్రేమగా భావించే విధంగా ప్రేమను చూపించడం సంబంధాన్ని బలపరుస్తుంది. అంటే నాకు నచ్చిన విధంగా నేను ఎక్స్ప్రెస్ చేయడం కంటే నీకు ఏ విధంగా చేస్తే అంటే ఎంపతి టైప్ అనమాట, నీకు ఏ విధంగా చేస్తే ఆనందం అనిపిస్తుందో ఆ రకంగా, అంటే ఎదుటివారికి ఆనందం కలిగించే విధంగా నువ్వు ప్రవర్తించినప్పుడు ఆ బంధాన్ని బలపరుస్తుంది అంటే. వీటిని ఇంకా సింపుల్గా ఏం చెప్పాడంటే రూల్స్ కింద గుర్తుపెట్టుకోమంటాడు. 5 లాంగ్వేజ్ రూల్స్ కింద గుర్తుపెట్టుకుంటాం. ఏంటంటే ఎదుటివారి లవ్ లాంగ్వేజే తెలుసుకోండి. అంటే వారి ప్రేమను వారు ఏ విధంగా ఎక్కువగా అనుభవిస్తారో తెలుసుకొని ఆ విధంగానే ఎక్స్ప్రెస్ చేయమంటారు. రెండవది ఏంటంటే మనకు నచ్చిన విధంగా కాదు, వారికి నచ్చిన విధంగా ప్రేమను చూపాలి. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. అంటే వారు ఏ రకంగా చేస్తే వాళ్ళు ఆనందపడతారో ఆ రకంగానే మనం చేయాలి, మనకు నచ్చినట్టు మనం చేయలేదు. మూడోది అంటే ప్రేమను మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చూపించాలి. అంటే సహాయం చేయడం కానీ, సహకరించుకోవడం కానీ కూడా సింపుల్ టెక్నిక్. నాలుగోది ప్రేమను తప్పకుండా వ్యక్తపరచాలి. ప్రతిరోజు చిన్న చిన్న చర్యల ద్వారా ప్రేమను చూపించాలి. అంటే ప్రతిరోజు చూపించవచ్చు. ఇప్పుడు భర్త ఆఫీస్ నుంచి వస్తూ మల్లెపూలు తేవడం, భార్య ఆఫీస్ నుంచి వస్తూ భర్తకి ఇష్టమైన స్వీట్ తేవడం, ఇలాంటి వాటి ద్వారా వాళ్ళ మధ్య అనుబంధం ప్రేమ పెరుగుతుంది అన్నది. ఐదోది అంటే లవ్ ట్యాంక్ నింపుతూ ఉండాలి. ఈ యొక్క వాటర్ ట్యాంక్, డీజిల్ ట్యాంక్ ఎలా ఖాళీ అవ్వకుండా చూసుకుంటాం, ప్రేమ అనేటువంటి లవ్ ట్యాంక్ ఎప్పుడు ఖాళీ అవ్వకుండా జీవిత చరమాంకం వరకు ఇది ఉన్నప్పుడే భార్యాభర్తల అనుబంధం అలా కంటిన్యూ అవుతుంది. సో మూడో వ్యక్తి ఎవరో కూడా మన మధ్యలో ప్రవేశించినటువంటి మంచి బాండింగ్ ఏర్పడుతుందండి. ఇంకా సరళంగా చెప్పాలంటే నాకు ప్రేమ ఎలా కావాలో కాకుండా నా భాగస్వామికి ప్రేమ ఎలా కావాలో తెలుసుకుని ఆ విధంగా ప్రేమను చూపించాలి. చూడండి, నాకు ఏ రకంగా ప్రేమ కావాలనేది నాకు ఇంపార్టెంటే, కానీ అవతల వ్యక్తికి ఎలాంటి ప్రేమ కావాలనేది నాకు తెలియదు. ఆ వ్యక్తి ఎటువంటి ప్రేమను కోరుకుంటున్నారో తెలుసుకొని ఆ రకంగా ప్రేమను వ్యక్తీకరించినప్పుడు వారి హృదయాల్లోకి మీరు ప్రవేశించగలిగి వాళ్ళ హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వివాహ వ్యవస్థ విచ్ఛిన్నం కాదు. జీవితాంతం భారతీయ వివాహ వ్యవస్థ ఎట్లా సుదీర్ఘకాలం పాటు మనగలుగుతుందో మన పెళ్ళి సంబంధం కూడా అలాగే మనగలుగుతుంది. సో మీరు ఈ 5 సూత్రాన్ని ఆచరించగలిగితే మీ మీ వివాహ వ్యవస్థ నిత్య కళ్యాణ పచ్చతోరణంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అని అన్నాను.